హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ రైట్ సైడ్ వేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేయము అనుకునే వాళ్ళు రైట్ సైడ్ వేసుకొని చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. లేదా హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు మెయిన్ బ్లౌజ్ వచ్చి రాంగ్ సైడ్ వైపు వేసుకోవాలి. మన లైనింగ్ని చుట్టూరు కూడా క్లాత్ని యాడ్ చేసుకోండి. చుట్టూరు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మీకు ఫోల్డింగ్స్ అవి వస్తున్నాయి అనుకున్నట్లయితే మీరు పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఒకసారి ఫోల్డింగ్స్ అవి లేకుండా ఈక్వల్గా చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ అవి వస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే నేను ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫోల్డింగ్స్ అనేది ఈ విధంగా చూసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఈక్వల్గా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని మీరు షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. డాట్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసినట్లయితే మనం డాట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎటువంటి డౌట్స్ లేకుండా మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మనం మిడిల్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ముందు ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ని చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల డాట్స్ని. మనకి ఇంకా షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మనం ఒక 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ వదులుకోండి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మన షేప్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరే చూస్తున్నారు కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను 3 షేప్ పట్టీస్ని 3 వేస్తున్నాను. మీకు స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా వేసుకోండి. మన లైనింగ్స్ ఎప్పుడు కూడా పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మూడిటిని కూడా ఈక్వల్గా చూసుకోండి. మీకు ఇన్విజిబుల్ కావాలనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడటానికి. కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం కట్ చేసుకోవాలి చుట్టూరు కూడా. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి చుట్టూరు కూడా. నేను చెప్పే ప్రతి పాయింట్స్ కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవే కాకుండా మీకు లాంగ్ డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఎందుకంటే నేను రీసెంట్గా చేసిన వీడియోస్లో నేను లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేశాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి శారీతో లాంగ్ డ్రెస్ చూపించమని. నేను వీలైతే నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను లాంగ్ డ్రెస్ని కటింగ్ అనేది. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి. మీకు బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ప్రిన్సెస్ కట్ కానీ లేదా కటోరీ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. 3 లేయర్స్ నెట్ డ్రెస్ స్టిచ్ చేసింది కూడా ఉంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఒకసారి చూడండి మన ఛానల్ని, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టిన ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఈక్వల్గా చూసుకోవాలి మనం. ఈ విధంగా డబల్ స్టిచ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఉక్సులు పట్టి కాబట్టి ఒకసారి చూసుకోండి. మనకి ఎక్కువ వస్తుందో లేదో 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఒకసారి చూసుకోండి. మీకు ఎక్కువ వస్తుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్లో కొంచెం వెడల్పు వేసుకోండి. లేదా షేప్ దగ్గర అయినా మీకు ఎక్కువ వచ్చినట్లయితే షేప్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. అలా చూసుకున్న తర్వాతే మనం ఓపెన్ ముక్క అనేది వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా నీట్గా క్లియర్గా స్టిచ్ చేసుకోవచ్చు.
నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. మన బ్లౌజెస్ని మనం బయటికి ఇచ్చి టైం వేస్ట్ చేసుకునే కంటే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మన ఇంట్లో. ఇప్పుడు ఈక్వల్గా ఈ విధంగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలి. పైన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే మనం చుట్టూరు కూడా కరెక్ట్గా నీట్గా ఉండే విధంగా ఈక్వల్గా చూసుకోండి. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ముందు ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్ వరకు. ఇప్పుడు హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకొని మనం డబుల్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఈ విధంగా మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఒక ఫోల్డింగ్ దగ్గర స్టిచ్ చేసుకోండి ఈక్వల్గా పెట్టుకొని. ఇప్పుడు మనం మెడముక్కు వేసుకోవాలి. మెడపట్టిని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. మీకు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా లేదా మీరు ఇంటి ఓన్గా బిజినెస్ చేసుకోవాలన్నా మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మన క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం చేతికుట్లు వేసుకోవాలి లోపల ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి సారీలో వచ్చిన బ్లౌజ్ని క్లాత్ని కట్ చేసి స్ట్రైట్ పీస్తోని నేను నెక్ పైపింగ్ వేశాను. మీరు ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి. శారీలో వచ్చిన స్ట్రైట్ పీస్తోనే నేను నెక్ పైపింగ్ వేశాను. అంటే గోటంచ్ వేసుకోవడానికి ఎలా వేసుకోవాలనేది మీకు చూపించాను, ఒకసారి చూడండి. బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. 2 లైన్స్ వేసుకొని షోల్డర్స్ దగ్గర మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి, మరి ఎక్కువ కాకుండా. 2 సైడ్స్ కూడా మనం అదేవిధంగా జాయింట్ చేసుకొని మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. ముందు రైట్ సైడ్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు హెమ్మింగ్ వర్క్ చేయము అనుకునే వాళ్ళు, లేదా హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు చుట్టూరు కూడా రాంగ్ సైడ్ వేసుకోండి. మెయిన్ క్లాత్ పైన రాంగ్ సైడ్ వేసుకొని లైనింగ్ని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు కామెంట్ సెక్షన్లో. మీకు నెక్స్ట్ వీడియోలో దాని గురించి చూపిస్తాను. మనం ముందు కింద ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి కాబట్టి రెండు ఈక్వల్గా పెట్టుకొని ఒక లైన్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు మనం చుట్టూరు యాడ్ చేసుకునేటప్పుడు. మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి మనం. కాబట్టి చుట్టూరు కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ రెండు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలనేది మీకు నెక్స్ట్ చూపిస్తాను. మీకు స్కిప్ చేయకుండా చూడండి. 2 హ్యాండ్స్కి కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా చుట్టూరు కట్ చేసుకోవాలి ముందుగా. అప్పుడు మన హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవడానికి నీట్గా వస్తుంది. అలాగే లోతు వైపు కొంచెం కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ నుంచి చూసుకోండి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి బ్లౌజ్కి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా చేతికుట్లు వేస్తాం అనుకునే వాళ్ళు చేతికుట్లు వేసుకోవచ్చు. మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మీకు ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు
కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో హ్యాండ్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనేవాళ్ళు, మనకు అసలు టైలరింగ్ గురించి ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు కింద జాయిన్ బటన్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఈక్వల్గా మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మనకి కుట్లు ఊడిపోతుంటాయి. మనం ఇలా డబుల్ స్టిచ్ చేయడం వల్ల మనకి కుట్లు అనేవి ఊడిపోవు. మనకి బ్లౌజ్ చిరిగిపోవాలి తప్ప మనకి బ్లౌజ్ అనేది కుట్లు ఊడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. మనం ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు నార్మల్ మిషన్తో అయినా సరే. హ్యాండ్స్ దగ్గర 2 హ్యాండ్స్కి కూడా సేమ్ అదే విధంగా మనం ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కరెక్ట్గా మిడిల్ నుంచి చూసుకోవాలి. ఈ విధంగా రెండు ఈక్వల్గా పెట్టుకోండి. స్లోగా స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మనకి హ్యాండ్స్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నా, లేదా చంక భాగంలో మనకి ఫోల్డింగ్స్ అవి రాకుండా ఉండాలన్నా మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఎక్కడ ఏ పార్ట్ రావాలనేది కరెక్ట్గా చూసుకున్నట్లయితే మనకి నీట్గా వస్తుంది. మనకి ఎక్కువ తక్కువ రాకుండా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్గా రావాలి మనకి స్టిచ్ చేసేటప్పుడు. అప్పుడే మనకి సైడ్ జాయింట్స్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కటింగ్ లెంత్ కరెక్ట్గా అయితే కట్ చేస్తున్నామో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ప్రతి పాయింట్ కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి స్టిచ్ చేయడానికి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ వేసుకొని మనం హెమ్మింగ్ వర్క్కి ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్ని. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో ఒకసారి చూసుకోవాలి. మనకి ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి కింద నడుం దగ్గరికి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని మనకు పొడవు రాకుండా చూసుకోవాలి. మనకు పొడవు వచ్చినా పొట్టు వచ్చినా ఒకసారి మనం ఏం చేయాలనేది చూపిస్తాను మీకు ఒకవేళ పొడవు వచ్చినట్లయితే మీకు చంక భాగం దగ్గర వెడల్పు వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని బట్టి ఫోల్డ్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే చంక భాగం దగ్గర కూడా ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. అప్పుడు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తోనే చెక్ చేసుకోండి. మీకు ఉక్సుల పట్టి అయితే ఉక్సుల పట్టితో లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టి వైపు నుంచి లూజ్ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ పైనుంచి చివరి వరకు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మీకు పొడవు వస్తే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఎండింగ్ స్టార్టింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. చాలామందికి కుట్లు హ్యాండ్స్ దగ్గర కానీ నడుం దగ్గర కానీ మనకి కుట్లు ఊడిపోతుంటే అలా లాక్కుండా ఉండాలంటే మనం రఫ్ చేసుకోవాలి. పాదం వెడల్పులో ఇంకొక లైన్ వేసుకోండి. మనకి కరెక్ట్గా కింద ఈక్వల్గా వస్తుందో లేదో చెక్ చేసుకోండి. అలాగే 3 లైన్లు వేసుకోవాలి. మనం ఒక్కొక్క సైడ్ కూడా మనకు ఒకవేళ టైట్ అయినా సరే కుట్లు విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకి ఇక ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి నేను 4 లైన్స్ కూడా వేసేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా ఖర్చు స్ట్రైట్గా కట్ చేయడం కోసం. మనకి సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మన హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడే కరెక్ట్గా చూసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు మనకి ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదండి సైడ్ జాయింట్స్ అనేది. అలాగే రెండో వైపు కూడా సేమ్ ఈక్వల్గా చూసుకొని వేసుకోవాలి. కరెక్ట్గా నడుం దగ్గర కూడా ఈక్వల్గా చూసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ నుంచి ఒకసారి చూసుకోండి.
ఒక సైడ్ కుట్టాం కాబట్టి ఇంకొక సైడ్ కూడా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సైడ్ జాయింట్స్ కానీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే ఏం చేయాలనేది ఒకసారి తెలియచేయండి, మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారనేది. కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకొని నడుం దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. 4 లైన్స్ కూడా మనకి ఖర్చు ఎక్కువ ఉంటే 4 లైన్స్ వేసుకోండి, లేదా నార్మల్గా ఉండేవాళ్ళు 3 లైన్స్ వేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని సైడ్ జాయింట్స్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదండి, మన లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి, లేదా తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువ అయింది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ దగ్గర ఒకసారి టక్స్ దగ్గర మనం కొంచెం వెడల్పు వేసుకోవాలి. మనకి కరెక్ట్గా ఈక్వల్గా సరిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు, మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.